గోదావరి నదీ ప్రాంతములో కపిలేశ్వరము అనే గ్రామము ఉంది. ఓ మోతు బరికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అతనిలో ఎంత కష్టమైన విద్యనైన క్షణములో నేర్చుకునే చురుకుదనము ఉంది. ఆగకుండా 8 మైళ్ళ దూరమైనా పరుగుపెట్టగలడు. గురితప్పకుండా చిటారు కొమ్మపై ఉన్న కాయని కొట్టగలడు. ఎంతటి బరువైనా సులభముగా ఎత్తగలడు. కుస్తీలు పట్టి శభాష్ అనిపించుకోగలడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో, తల్లికి ఇంటి పనిలో సాయం చేస్తుంటాడు. మీ అబ్బాయి కృష్ణ చాలా చురుకైనవాడు. రాజమహేంద్రవరములో గల శంకరతీర్థులవారి వద్దకి పంపిన వాడి తెలివితేటలు ఇంకా రాణించగలవు అని గ్రామములో గల పెద్దలు చెప్పారు. అంతేగాక ఆయనకి రాని విద్యలు లేవు. మహాపండితుడు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారికి జీవన భుక్తికి ఏలోటు ఉండదు అని చెప్పారు. తండ్రి శంకరతీర్థుల వారి గురించి కృష్ణకి చెప్పి చూశారు. కాని కృష్ణ వారి మాటలు వినలేదు. కృష్ణ, జీవితంలో క్రొత్త విద్యలు నేర్చుకుని ఏం చేయాలి? ఉన్నంతలో నలుగురికి సాయపడాలి. నేర్చుకోగల పరిస్థితి ఎందుకు? ఆయన వద్ద ఎందుకు శిష్యరికం చెయ్యాలి? నేను గొప్పవాణ్ణి కాదా? నేనే క్రొత్త విద్య కనిపెట్టగలను అని ఆత్మవిశ్వాసంతో పలికాడు. తన గ్రామ ప్రజలు తన గొప్పతనము గుర్తించాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యం కలిగింది. ఆ ఊరిలో పెద్ద తోట ఉంది. ఆ తోటలో ఒక చెట్టుకి రేగికాయలు ఉన్నాయి. అవి తింటే కాకరకాయలాగా చేదుగా ఉంటాయి. ఆ కాయల జోలికి ఎవరూ వెళ్లరు. వాటిని గురించి బాగా ఆలోచించాడు. మరుసటి రోజు సాయంత్రం ఒక కోతి ఆ కాయల్ని తిని రెట్టించిన ఉత్సాహంతో ఆకాశములోకి ఎగిరింది. అది గమనించిన కృష్ణ 2 కాయలు తిని మరి 4 కాయలు జేబులో వేసుకుని పైకి ఎగిరి పక్షిలాగా పై ఎత్తుకి వెళ్లి క్రమంగా క్రిందకి దిగాడు. ఇటువంటి ఫలాలు తినే ఆంజనేయుడు లంకని దాటాడా అనే సంశయము కూడా కలిగింది కృష్ణకి. మరుసటి రోజు గ్రామ పెద్దల్ని సమావేశపరచి వారికి చెప్పి ఆకాశగమనము చేయసాగాడు. ఆ వార్త దావానంలా అంతా ప్రాకిపోయింది. రాజమహేంద్రవరములో గల శంకరతీర్థుల వారికి తెలిసి వారు ఈ గ్రామమునకు వచ్చి కృష్ణను కలిశారు. తనను శిష్యునిగా చేసుకుని ఆ విద్య నేర్పమని అడిగారు. తన గురించి చెప్పారు. కృష్ణ, తమరు శంకరతీర్థుల వారా? తమకి రాని విద్య లేదంటారు గదా? ఈ ఒక్క విద్య కోసం వెతుక్కుంటూ నా వద్దకి వచ్చారా? తమకి రాని విద్య ఉండకూడదనే అహంభావమా? అని అడిగాడు. నాయనా, నాకే గనక అహంకారం ఉంటే నీ వద్దకి శిష్యరికం చేయటానికి రాను శంకరతీర్థులవారు అనగా, అలాంటప్పుడు ఈ కొత్త విద్య సంపాదించాలనా? అని కృష్ణ అడిగాడు. విద్యావంతుడికి ధన సంపాదనపై వ్యామోహము ఉండదు. నేను విద్యలు నేర్చుకున్నది నా కోసమూ కాదు. నాకున్న జ్ఞానము నా భవితరాల వారికి పంచిపెట్టాలనే సదుద్దేశమే. నేను దాపరికము లేకుండా మనకున్న జ్ఞానము మనతోనే అంతరించిపోకుండా జాగ్రత్త పడుతున్నాను అని వినయముగా చెప్పారు శంకరతీర్థులు. కృష్ణ హేళనగా నవ్వి ఈ విద్య నాతోనే అంతరచిపోయి నందువల్ల ప్రమాదం ఏమీ లేదు. ప్రపంచానికి నష్టము కలగదు అని అన్నాడు. ఉంది నాయనా, మనిషి నీటిలో ఈదాలి, గాలిలోకి ఎగరాలి. అన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకోవాలి. అదే నీటిలో చేప గాని, మొసలి గాని బయటకు వస్తే బలహీనమై ప్రాణము కోసం విలవిలలాడగలవు. హిమాలయ పర్వత శ్రేణులలో ఉండే ఎలుగుబంటి ఎడారిలో ఉండలేదు. నీవు నేర్చిన విద్య వలన ఏరు దాటవచ్చు, కార్చిచ్చులా మండుతున్న మంటల్లోంచి బయటపడవచ్చు. ఏ విద్యకైనా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి మనుష్యులు ఉపయోగించుకోగలరు. విద్యలను గ్రంథస్థము చేసి ప్రచారం చేయటమే విద్యావంతుల కర్తవ్యము అని చెప్పారు శంకరతీర్థులవారు. వారు చెప్పిన మాటలు వినగానే కృష్ణ ఆయనకి నమస్కరించి పాదాలపై పడి, నన్ను మన్నించండి. నేను మీకు శిష్యరికం చేసి నా జ్ఞానము అభివృద్ధి చేసుకుంటాను. నాకు తెలిసిన విద్య మీకు గురుదక్షిణగా సమర్పించుకుంటాను. నేనే గొప్పవాణ్ణి అనే అహం నాలో కలిగి మీకు మనస్తాపం కలిగించాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించండి అని అన్నాడు. విద్యావంతునికి వినయము భూషణము వంటిది. రోజూ గురువును భక్తి శ్రద్ధలతో పూజించి మంచి శిష్యునిగా, ఉత్తమ పౌరునిగా ఉంచుతుంది. విద్య వలన వివేకము, వినయము, జ్ఞానము కలుగును.
విద్యలేనివాడు వింత పశువని సామెత కలదు.